ప్రైజ్లాండ్ అయ్యగారు. హలో అయ్యగారు బ్రదర్ ప్రైజ్ అనండి బ్రదర్ అనండి ప్రైజ్లాడ్. అభివాదం గారు. బ్రదర్ ప్రైజ్లాడ్. ఏంటి చెప్పండి. లేదండి, మాది వైజాగ్ సార్, తాడిశెట్టిపాలెం అండి. ఉమ్. ఈ అనీస్ జాన్సన్ గారి ఈ వీడియో వచ్చినాక ఇక నాకేం అర్థం కాక మీకు ఫోన్ చేశానండి అయ్యగారు. ఏ వీడియోది? ఆయన ఎవరితోనో మాట్లాడేదండి, సిస్టర్ గారితో. ఒకసారి నాకు లింక్ పెట్టండి, నేను చూడలేదు. ఏంటి అది, దేని గురించి అది? అయ్యో ఏంటండి బాబు, అంతా ఈ ఏపీ అంతా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదంతా కూడా మారుమోగిపోతుందండి. ఆ దుర్భాషలు ఆడాడండి. ఇప్పుడు అట్లా కాదు, హాయ్. అనీ జాన్సన్ దేని గురించి ఆ వీడియో అసలు? అదేంటోనండి, వాళ్ళ చర్చిలోకి ఒక ఆడపిల్ల వచ్చిందండి. మరి వాళ్ళ చర్చిలో ఆడపిల్లతో గొడవ పడ్డాడండి. చర్చిలో ఆడపిల్లతో గొడవ పడ్డాడు, నువ్వు చూసావా? అవునండి, ఆయన వాయిసే వచ్చింది అయ్యగారు. ఆ? ఆయన వాయిసే వచ్చిందండి. నువ్వు యాక్టర్ రాజు అన్న సంగతి నాకు తెలుసులే గాని కదండి అయ్యగారు, దీని మీద మీ స్పందన ఏంటండి? నువ్వు యాక్టర్ రాజు అన్న సంగతి నాకు తెలుసులేరా, దొంగనాయాల దొంగ పేర్లతోటి దొంగ కథలు కాదండి, అందరినీ మోసం మీరు చేసినట్టు అంత మర్యాద మోసం చేయాలని నీకు మాట్లాడండి ఎట్రా? అయ్యగారు. అరే ఒరే, నువ్వేంద్రా నాకు చెబుతావు? కాదురా, అరే ఒరే, మీ ఇప్పుడు డిస్కీ అనిల్ గాడు జాక్సన్ మీ గారి డిస్కీ విషయంలో గాడు ఏంటి నీ అమ్మాయిలతో స్పందన ఏంటి? మీ డిస్కీ గాడు అమ్మాయిలతో చాటింగ్లు అరే చేస్తాను కదా రోజు అరే డైలీ 1 వినరా, గంట అరే అప్పుడు ఏం అరే చేస్తున్నావురా? అరే అరే మీ సాంబా డిస్కీ వినరా, గాడు 100 అరే మంది పిల్లలు అరే బామ్మర్ది కావాలంటున్నారా? వినరా, ఇప్పుడు నీ అరే స్పందన ఏంటి? చెప్పేది నేను, మీ అరే డిస్కీ నీ గాడు 100 నోట్లో మందితో మాట. పిల్లలు అరే కావాలని నీ నోరు అరే నీకు ఏమైందిరా? నువ్వేం నీకు చేస్తున్నావు అప్పుడు? మామూలుగా మాట్లాడటం తెలీదారా? అరే నీకు సరిగ్గా నేను చెప్పేది నా ఆన్సర్ చెప్పరా నువ్వు? నీ అరే డిస్కీ గాడు నేను ఏమని చెప్పేది అన్నాడు? ఏంటిరా? నీ డిస్కీ ఓకే, గాడు 100 ఇప్పుడు మందితో ఏంటి పిల్లలు విషయం కావాలని చెప్పు. అన్నాడు కదరా? వాడు అవునరా, కాషాయ వస్త్రాలు వేసుకొని ఇప్పుడు అలాంటి సన్నాసాల అతను మాటలు ఏమన్నా వీడియో మాట్లాడొచ్చా? ఉందా? ఒరే అతను ఏమన్నా సన్నాసాల ఆడియో ఉందా? మాటలు తీసుకురా, మాట్లాడొచ్చండ్రా? అతని మీద అరే కూడా నేను కేసు చేస్తా. ఒరే, నువ్వు నీదేదైనా ఆధారం ఉంటే. అందరూ మోసం చేసినట్టు అరే సాంబశివరావు మోసం చెప్పేది చేయాలని వినరా, దొంగ పేరుతో ఎట్లారా నువ్వు? అరే నీ ఏమో నువ్వు ఒరే, నువ్వు గుర్తుపట్టడం పెద్ద దొంగోళ్ళగా లెక్క వచ్చేట కాదురా, నేను గొంతు కనుక్కోలేను అనుకుంటున్నా. గుర్తుపట్టడమే ఉంది. నేను ఫేమస్ కనుక్కోలేను అనుకుంటున్నారా అరే యాక్టర్ వినరా, రాజుగా? అరే నోరు ముందు ఫోన్ పెట్టారా? అరే నువ్వు ఫోన్ ముందు పెట్టేస్తే మీరు కొంచెం కనుక్కోండిరా. ఎవడు ఫోన్ అరే పెట్టేస్తే మీ వాడు కొంచాడే. బావాలు ఎవడు ఫోన్ మీ వాళ్ళు పెట్టేస్తే వాడు మీ కొంచాడు. డిస్కీ బాబాలు మీరు చేసే అరే వ్యవహారం చూసుకోండి ఎవడు ముందు. కనుక ఫోన్ మా పెట్టేస్తే లాంటి ఏదైనా ఉంటే మేము చూసి మేము సరి చేసుకుంటాం, నీ మేము అంతరాత్మకి చెబుతాం. నువ్వు కొంచోడివే, ఒరే నేను డిస్కీ గారు పెట్టేస్తే 100 నేను మందిని కొంచోడినే. అన్నాడు, దాని సంగతి తెలుసా ముందేందో? ఆ వాడు పైకి సన్యాసిలాగా నటిస్తున్నాడు, అన్ని సన్యాసి పనులు పోరంబో పనులు చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడరా ముందు. ఏమ్మా 5 నీ దగ్గరకు వేసుకురా వచ్చి బయటికి, ముందు కంప్లైంట్ వాటి చేసిందా? గురించి మాట్లాడరా. అవునరా, వాటి గురించి మాట్లాడరా రాధామోహన్ ముందు. దాస్ గారి డిస్కీ గురించి గారు ఏ 100 అమ్మాయి మందిని వచ్చి నీతో కంటాడంట కంప్లైంట్ చేసింది పిల్లల్ని. చెప్పు. 100 మందిని కంటారు, రేత్రి అమ్మాయిలతో అరే చాటింగ్లు మీటింగ్లు చేస్తున్నాడు రా. అరే దాని గురించి కంటాడురా, మాట్లాడరా. అవసరమైతే మీ కంటాడు, డిస్కీ గారు తప్పేముందిరా? చేస్తున్న పోరమో పనుల గురించి ఒరే మాట్లాడరా ఫస్ట్. ఈలాగా నీ ముడ్డు చూస్తా, అరే నీ చెత్త నా పువ్వు చూస్తా కొడక, అనలేదు కదా. ఫోన్ అరే పెట్టారు తొక్కుతాను కూడా అరే గొంతు కాలు నువ్వు కొంచెడే, చదివేశాడు. అరే నువ్వు కొంచెడే ఫోన్ పెట్టేస్తే. విన్నారు కదా? ఇప్పుడు ఈ మతోన్మాదుల ప్లాన్ ఏంటంటే, అనీ జాన్సన్ ఏదో మాట్లాడాడని చెప్పేసి ఇప్పుడు ఈ యాక్టర్ రాజు గడి ఏంటంటే అందరికి ఫోన్లు చేస్తాడు. ఫోన్లు చేసి అనీ జాన్సన్ గురించి అదని ఇదని మాట్లాడించి అవతల వాళ్ళ చేత, అవతల వాళ్ళు కూడా ఏదో క్రైస్తవులాగా వచ్చాడు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇక దాన్ని మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలనేది వీడి ప్లాన్, మతోన్మాదుల ప్లాన్ ఇదనమాట. అట్లాగే ఇప్పుడు వీడు చేసిన ప్లాన్ ఏంటంటే, నాకు ఫోన్ చేసి నా చేత ఏదో ఒకటి అనీ జాన్సన్ అనిపించి, లేదా నా చేత ఇంకా ఏదో నేనేం మాట్లాడతానో చూసి అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వాడి యూట్యూబ్లో పెట్టేసి సహోదరుల మధ్య గొడవలు పెట్టాలనేది ఈ యాక్టర్ రాజు గారి ప్లాన్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లాన్ మొదలు పెట్టేటాడు. ప్లాన్ ఏంటంటే ఈ రకంగా ఇప్పుడు అనీ జాన్సన్ ఇష్యూని తీసుకొని అందరికి ఫోన్లు చేసి, యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళ చేత తిట్లు తిట్టించి, లేదా అనీ జాన్సన్ 4 మాటలు అనిపించి వాళ్ళకు గొడవలు పెట్టి అవి తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతాడనమాట. యూట్యూబ్లో పెట్టి గందరగోళం సృష్టించాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. కాబట్టి నేను ఇది ఎందుకు పెట్టానంటే, యూట్యూబ్లో అందరికీ ఫోన్ చేస్తాడు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వీడు మారు వేషంలో క్రైస్తవుడిలాగా లేదా ఇంకొకరిలాగా వచ్చి మీ అందరికి ఫోన్లు చేసి వాడు మీతోటి ఏదో ఒకటి మాట్లాడించి యూట్యూబ్లో పెట్టి ఈ సహోదరుల మధ్య గొడవలు పెట్టి గందరగోళం చేయాలనేది మతోన్మాదుల ప్లాన్. కాబట్టి మీరెవరు కూడా వీడి ట్రాప్లో పడకుండా ఉండాలని చెప్పేసి ఒక హెచ్చరికగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఎవడైనా సరే ఇట్లాగా ఏదో తేడాగా మాట్లాడేది నేను క్రైస్తవుని అని అంటే మాత్రం వీళ్ళ ట్రాప్లో పడొద్దు, గడ్డి పెట్టండి యాదవులందరికి కూడా. ఒరే యాక్టర్ రాజుగా,
నువ్వు నా చేతిలో చాలాసార్లు, ఇది నాకు తెలిసి ఇది 7వసారో 8వసారో నువ్వు నేను దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నా, నేను గజ్జి దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నా నేను. ఆ? చాలాసార్లు నా చేత మామూలుగా కాదనమాట, బాగా గడ్డి పెట్టించుకున్నావు. నిన్ను చాలాసార్లు నేను ఫుట్బాల్ ఆడుకున్నా ఫోన్లు చేసిన ప్రతిసారి కూడా. అయినా కానీ పాపం నీకు ఒక్కసారి కూడా సాంబశివరావు నువ్వు ట్రాప్ చేయలేకపోయావు. కారణం ఏంటంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి మీలాంటి మతోన్మాదులతోటి నేను పోరాడుతున్నా. మతోన్మాదుల మైండ్ సెట్ ఏందో నాకు తెలుసు, మతోన్మాదుల మూమెంట్ ఏందో నాకు తెలుసు. క్రైస్తవ్యాన్ని ఏ విధంగా మీరు గలిబిలి చేయాలనుకుంటారో మీ ప్లాన్లు ఏంటో కూడా నాకు మొత్తం తెలుసు. కాబట్టి సాంబశివరావు ముందు మీరు ఎన్ని ట్రాప్లు వేసినా, ఎన్ని ఉచ్చులు వేసినా కానీ సాంబశివరావు మీకు చిక్కడం, అది దొరకటం అనేది అసంభవం అనమాట. ఎందుకంటే సాంబశివరావు ఏ తప్పు చేయడు. సాంబశివరావు ఒకళ్ళని అన్యాయంగా ఏది మాట్లాడు ఎవరిని కూడా. కారణం ఉంటేనే, కాకపోతే కొంచెం ఆవేశంతో మాట్లాడతాను నేను, దానికి కారణం ఉంటుంది. ఆవేశంతో మాట్లాడతా ఖచ్చితంగా, కానీ అవతలోడు ఎంతో తప్పు చేస్తేనే తప్ప నా నోటి నుంచి ఒక మాట కఠినమైనటువంటి పదం రాదు. నా నోటి నుంచి కొంచెం కఠినమైన పదాలు ఎందుకు వస్తాయంటే, నేను పొద్దున్న లెగితే కూడా యాక్టర్ రాజుగా నీలాంటి మతోన్మాదులందరికీ ట్రీట్మెంట్ ఇస్తుంటా నేను. అందువలన నా మాట కొంచెం కఠినంగా ఉంటుంది. నీలాంటి మతోన్మాదులను ఫుట్బాల్ ఆడుతుంటా, పొద్దున్న లేచిన కాడి నుంచి నా పని ఇదే. మీకు గడ్డి పెడుతుంటా, మీకు ట్రీట్మెంట్ ఇస్తుంటా. నీలాంటి మతోన్మాదులకు మొగుడురా సాంబశివరావు అంటే. అరే యాక్టర్ రాజుగా గుర్తుపెట్టుకో, మీ అందరికీ చెబుతున్నా నేను. నీకు కానీ నీలాంటి పోరంబోగు బ్యాచి, నీ బూతు బ్యాచి, నీ కోతి బ్యాచి, నీలాంటి లోఫర్ నాయాళ్ళందరికీ కూడా నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మతోన్మాదులు ఎవడైతే ఉన్నాడో, మీరెవరో కొంతమందిని క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక 2-3 బలహీనులను కొనేసి, వాళ్ళ బలహీనతలను మీరు ఆసరాగా తీసుకొని వాళ్ళని కొనేసి వాళ్ళతోటి క్రైస్తవ్యంలో ఏదో గలిబిలి చేయాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, నాకు తెలుసు. కానీ మీ ఆటలు సాగవు. మా వాళ్ళల్లో క్రైస్తవుల్లో ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ విషయం మేము గద్దించుకుంటాం, మేము గద్దిస్తాం, మేము ఉన్నాం. ఇది తప్పు, ఇది ఇలా మాట్లాడకూడదు. అది సాంబశివరావు విషయంలో అయినా, ఇంకొకళ్ళ విషయంలో ఎవరైనా సరే, అది మేము సహోదరులు, మేము ఖచ్చితంగా సరి చేసుకుంటాం. ఇలా మాట్లాడకూడదు మనం, లేదా ఇలా చేయకూడదు. ఇట్లాంటిది ఏదైనా ఉంటే మేము ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటాం వాక్యానుసారంగా. మళ్ళీ తిరిగి అలాంటి తప్పులు చేయకుండా మేము ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకొని జాగ్రత్త పడతాం, దేవునికి క్షమాపణ అడుగుతాం, ఇంకెప్పుడు అలా జరగకుండా. అట్లాగా మేము సంస్కరించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్ప నీలాంటి మతోన్మాదులకు అవకాశం ఇవ్వము. అర్థమైందా? రే యాక్టర్ రాజుగా గుర్తుపెట్టుకో. నీలాంటి పోరంబోగుల్ని, నీలాంటి మతోన్మాదులు, నీలాంటి లపుట్నాయాలని ఎంతమందిని చూసి ఉంటాంటారు నేను ఈ 12 సంవత్సరాల్లో. మీ సైకాలజీ మొత్తం నేను స్టడీ చేశాను రా. అరే యాక్టర్ రాజుగా, మీ మతోన్మాదులు అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ ఉద్దేశాలు ఏంటి, మొత్తం మీ సైకాలజీ మొత్తం నేను స్టడీ చేశాం. అందువల్ల నా ముందు మీ ఆటలు సాగవరా. మీరు ఎన్నిసార్లు ఉచ్చేసారా నన్ను పట్టుకోవాలని, ఎన్నిసార్లు ట్రాప్ చేశారా మీరు. నువ్వు ముఖ్యంగా అరే యాక్టర్ రాజుగా నాకు తెలిసి దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నావు. ఒక్కసారన్నా నా ట్రాప్లో పడేయగలిగావు నువ్వు. నీ వల్ల కాదు, నువ్వే కాదు, కరుణాకర్ గడికి అయినా ఇంకొకడైనా ఎవడో కూడా నన్ను మీరు ట్రాప్లో పడేయలేరు. ఎందుకంటే సాంబశివరావు తప్పు చేయడు. ఒకటి, మీలాంటి మతోన్మాదుల గురించి క్షుణ్ణంగా స్టడీ చేశాను నేను. మీ సైకాలజీ ఏంటో నాకు తెలుసు బాగా. కాబట్టి ఒక యాక్టర్ రాజుగా నువ్వు పక్కెళ్ళి ఆడుకోమ్మా, సాంబశివరావు ముందు కుప్పిగంతులు ఇవ్వక. అర్థమైందా? తొక్కి పెట్టి నారదెత్తా నాయలారు ఒక్కొక్కడిని గొంతు మీద కాలేసి తొక్కుతా. మతోన్మాదులారా జాగ్రత్తగా ఉండండి మీరు. యాక్టర్ రాజుగా పిచ్చి నగరాలు వాళ్ళ ముందు వేసినట్టు సాంబశివరావు ముందు వేయగాక నా ఎలా పగిలిపోద్ది మీకు ఒక్కొక్కరికి, గుర్తుపెట్టుకోండి. ఒరే యాక్టర్ రాజుగా ముందు మీ గబ్బు మీరు గడుక్కోండిరా. మీ దేవుడు శివుడు ఏం చేశాడు? పద్మపురాణం, సృష్టికాండం, అందమైనటువంటి అమ్మాయిలందరిని తీసుకెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నప్పుడు తన భార్య వచ్చినప్పుడు భార్యను చూసి సిగ్గుతో తల దించుకున్నాడని చెప్పి రాసి ఉంది పద్మపురాణం, సృష్టికాండంలో చాలా క్లియర్గా. విష్ణువు తులసిని మానభంగం చేసినట్టుగా ఉంది క్లియర్గా. మరి ఇవన్నీ మీరు దేవుళ్ళుగా పూజించే వాళ్ళే పరమనీచమైనటువంటి పనులు చేశారా. ముందు మీ గబ్బు మీరు కడుక్కోండి. అసలు మమ్మల్ని విమర్శించే స్థాయి అంటారా మీది? మమ్మల్ని విమర్శించే అర్హత మీకు లేదురా మతోన్మాదులారా. మమ్మల్ని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు దేవుళ్ళుగా పూజించే వాళ్ళే భయంకరమైనటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు, మానభంగాలు చేసినటువంటి చరిత్రమే మీ దేవుళ్ళది. మీ గబ్బు మీరు కడుక్కోండి రా. వాటి గురించి ఆలోచించండి ముందు. మాలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మేము వాక్యంతో వాళ్ళకి బుద్ధి చెబుతాం, హెచ్చరిస్తాం ఖచ్చితంగా.
ఆ తప్పు మళ్ళీ చేయకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటాం. మాకు ఒక పద్ధతి ఉంది, మాకు బైబిల్ నేర్పించింది ఒక పద్ధతి, మాకు దేవుడు చెప్పాడు. అది ఖండిస్తాము, గద్దిస్తాము, బుద్ధి చెబుతాం. ఎవరైనా మా సహోదరులు ఎవరు తప్పు చేసినా సరే అది మాకు ఒక పద్ధతి ఉంది. బైబిల్లో మాకు దేవుడు ఒక పద్ధతి నేర్పించాడు. కానీ మీకు అలాంటిది ఏం లేదు కదరా. మీ దేవుళ్ళే రంకు బొంకు కథలు, రంకు బొంకు వ్యవహారాలు. ఎరా, శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదించుకున్నాడంట, వ్యభిచారం చేస్తూ దొరికిపోయి. సిగ్గుందరా మీకు? మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత మీకుందరా అసలు? ముందు మీది మీరు గడుక్కోండిరా, గబ్బునాయళ్ళరా, చెత్తనాయళ్ళరా. చివరిసారిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎదవ ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొని మన వాళ్ళందరూ ఫోన్లు చేసి ట్రాప్ చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి మీరు అంతా అప్రమత్తంగా ఉండండి. మతోన్మాదులకు అవకాశం ఇవ్వద్దు. మన సహోదరులు ఎవరైనా తప్పు చేస్తే వాక్యానుసారంగా మనం ఒకళ్ళనొకళ్ళు బుద్ధి చెప్పుకుందాం, ఒకళ్ళనొకళ్ళు ఖండించుకుందాం. ఇంకొకసారి అలాంటి పని ఏది కూడా జరగకుండా మనం మన పనిలో మనం ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికి కూడా నేను ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.